ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ జీవన యాత్రలో ఎంతోమంది మనతో పాటు ఉన్నవాళ్ళు, మన స్నేహితులు లేదా మన బంధువులు, మన తోటివారు మనతో తరచుగా అనే మాట ఏంటంటే, "ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కుమిలిపోతున్నావు? అదంత సమస్యలే, చిన్న సమస్యే. అవసరమైతే నీకోసం నేను నిలబడతాను. ఏం కాదు. ఎలాంటి పరిస్థితి అయినా నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు భయపడకు" అని చాలామంది మనతో మాట్లాడుతూ ఉంటారు. చాలామంది మనకి మాట కూడా ఇస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే "నువ్వేం భయపడకు. అవసరమైతే నీకోసం నా ప్రాణాన్ని నేను పెడతాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి. నువ్వు కంగారు పడకు. ఏమైనా పరిస్థితులు తారుమారైతే నేను నిలబడతాను" అని చాలామంది మాట ఇస్తూ ఉంటారు. మరికొంతమందయితే ఇంకొన్ని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మన పరిస్థితులు తారుమారవుతాయో, ఎప్పుడైతే మన స్థితిగతులు మారిపోతాయో, ఎప్పుడైతే సుఖం నుండి దుఃఖం వైపు మళ్ళుతాయో, ఈ మాట్లాడిన మనుషులెవరైతే ఉన్నారో, చిన్నగా వాళ్ళందరూ మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతారు. కొన్ని దేవుడు దేవుడు పెట్టే పరీక్ష కానివ్వండి, లేదా మనకెదురవుతున్న పరిస్థితులను బట్టి కానివ్వండి, ఎప్పుడైతే మనం కొంచెం దుఃఖంకరమైన స్థితిలోకి వెళ్తున్నామో, వెంటనే మనతో ఉండేవాళ్ళు మనల్ని విడిచి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనకనిపిస్తూ ఉంటది, "అరే! నేను బాగున్నప్పుడు ఆ మాట మాట్లాడావు గదా! నాతో ఉంటా అన్నావు గదా! నాకు తోడుగా ఉంటా అన్నావు. అవసరమైతే నా ప్రాణాన్నిస్తాను. అవసరమైతే నేను నిలబడతాను. అవసరమైతే నీ పక్షాన నేను నిలబడతాను" అన్న మాట్లాడారు కదా! ఇప్పుడేంటి ఇలా ఎళ్ళిపోయారు? ఇప్పుడేంటి ఇలా నన్ను ఒంటరిగా వదిలేశారు? ఇప్పుడేంటి నన్ను ఒక అనాథలాగా వదిలేశారు అని మనకనిపిస్తూ ఉంటది. అలాంటి సందర్భాలు గూడా మన జీవితంలో తారసపడుతూ ఉంటాయి. మరికొంతమందయితే కొంతమంది అచ్చంగా విడిచిపెట్టేవాళ్ళే. ఈ కష్టంలో విడిచిపెట్టేవాళ్ళైతే, మరికొంతమందయితే ఎప్పుడు అవకాశం వచ్చిద్దా? ఎప్పుడు వీడిని ఇరికిద్దామా? ఎప్పుడు అవకాశం వచ్చిద్దా? ఎప్పుడు వీడిని ఇబ్బందుల్లో నెడదామా? ఎప్పుడు అవకాశం వచ్చిద్దా? వీడిని పడేద్దామా? వాడు ఏడుస్తుంటే నేను ఆనందపడాలి. వాడు ఏడుపును నేను కళ్ళారా చూడాలి అని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే మన ఏడుపుని కోరుకునేవాళ్ళు వాళ్ళు. పోనీలే వాడు బాధలో ఉన్నాడు. వాడికి కొంచెం సహాయం చేద్దాం. పోనీలే వాడిని కనికరిద్దాం. పోనీలే వాడిని దగ్గరకు తీసుకుందాం. పోనీలే వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు గదా! మనం సహాయం చేయలేకపోయినా కొంచెం ధైర్యాన్నిద్దాం. ఒక మాట మాట్లాడదాం. పోనీలే భయపడకు దేవుడున్నాడు అనే భరోసానిద్దామని ఏ ఒక్కరు కూడా ముందుకు రారు. ముందుకు రాకపోగా మనల్ని ఆ బాధలో ఉన్న మనల్ని ఇంకొంచెం బాధపరిచే మాటలు, ఇంకొంచెం కృంగదీసే మాటలు, ఇంకొన్ని హేళనకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మీకు తెలుసా? మనం ఏ దేవుడినైతే నమ్మామో, ఏ దేవుడినైతే సేవిస్తూ ఉన్నామో, ఎవరినైతే మనం ప్రాణప్రియుడిగా ఆరాధిస్తూ ఉన్నామో, ఆ దేవుడు మనకొక మంచి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అదేంటో తెలుసా? ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. "నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు." విన్నారు గదా! నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నీ చేయి విడువడు అని దేవుడు స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాళ్ళు వదిలేశారని, వీళ్ళు వదిలేశారని, వాళ్ళు నాకు దూరం అయిపోయారని, వీళ్ళు నాకు దూరం అయిపోయారు, నన్ను అనాథగా వదిలేశారు అని బాధపడుతున్నావు కదా! ఇదిగో వాళ్ళు వదిలేయొచ్చు. నీ కన్నవారు వదిలేయొచ్చు. నీ స్నేహితులు వదిలేయొచ్చు. నీ బంధుమిత్రులు నిన్ను దూరం పెట్టొచ్చు. కానీ నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నీ చేయి విడువడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ విడిచిపెట్టేసారా? ఎవ్వరూ లేరా? ఏమీ ఇంక నీకు అనాథగా నువ్వు ఉన్నావా? ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నావా? ఏం భయపడకు. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. నీ చేయి నేను విడిచిపెట్టను. నీ చేయి నేను విడిచిపెట్టను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే గదా! ఎన్నో సార్లు మనకి అపాయకరమైన పరిస్థితులొచ్చినియి. ఎన్నో సార్లు మరణం మనల్ని ఆవరించింది. ఎన్నో సార్లు మనం చాలా ప్రమాదాలకు గురయ్యాం. కానీ నేటికి మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన మన చేతిని పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన గనక మన చేయి పట్టుకోకపోయుంటే, ఆయన గనక మనకి తోడు లేకపోయుంటే ఇక్కడ దాకా మనం వచ్చేవాళ్ళం కాదు. ఏ పాటికో మనం కూడా మట్టికి మట్టిలో కలిసిపోయేవాళ్ళం. కానీ మన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన చేయి విడువని దేవుడు. ఎంతటి కఠినమైన పరిస్థితొచ్చినా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అతను ఇబ్బందుల్లో ఉన్నాడా? ఇప్పుడు నేను అతనికి సాయం చేయాలా? ఇప్పుడు అటు పోతే నన్నేమన్నా సహాయం అడుగుతాడేమో!
అని మనుషుల్లాగా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఆపదలో ఉంటే ఆయన నీ దగ్గరకొస్తాడు. అందరూ నిన్ను వెలివేస్తే నేనున్నాను అని చేరదీస్తాడు. అందరూ నన్ను విడిచిపెట్టారయ్యా అంటే, నిన్ను అనాథగా నేను నిన్ను విడువను అంటాడు. దేవా! ఎవరు నన్ను లెక్క చేయట్లేదంటే నిన్ను చంకనెత్తుకుంటాడు. దేవా! అందరికి నేను భారమైపోయాను అంటే, నువ్వు నా ముద్దు బిడ్డవి, నువ్వు నా కన్న బిడ్డవి అంటాడు. నిజంగా దేవుని ప్రేమను మనం ఏమని కొలవగలం? మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనుషులకెళ్ళి చూస్తాం కానీ, కీర్తనల గ్రంథంలో ఇంకో చోట రాసుంటది, యెహోవా సమీపంగా ఉండే దేవుడు అని. మన పరిస్థితులు తారుమారైనప్పుడు, మన పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం మనుషులకెళ్ళి చూస్తాం. కానీ ఇక్కడ దేవుడేమంటున్నాడు తెలుసా? యెహోవా సమీపముగా ఉండే దేవుడంట. అంటే నీ దేవుడు నీకు సమీపంగా ఉండే దేవుడు. మనుషులు నీకు సమీపంగా లేకపోవచ్చు. నువ్వు అనుకున్న వారు నీకు సమీపంగా లేకపోవచ్చు. నువ్వు ఎవరి మీదైతే ఆధారపడ్డావో వారు నీకు సమీపంగా లేకపోవచ్చేమో కానీ, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మాత్రం నీకెప్పుడు సమీపముగా ఉంటాడు. దేవా! నా పరిస్థితి బాలేదు అని ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన నీకు సమీపముగా వచ్చేసి నిన్ను దగ్గర చేర్చుకుంటాడు. నిన్ను ఆదరిస్తాడు. నిన్ను విడిచిపెట్టడు. నువ్వున్న కష్టాల్లోంచి ఆయన నిన్ను సరే ఆ కష్టాలు నువ్వే పడు అని నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు. నీ కష్టాలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను విడువడు. నీ చేయి విడువడు అని ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనుషులు ఒకవేళ మన చేతిని విడిచిపెట్టొచ్చు. అందరూ మన చేతిని విడిచిపెట్టొచ్చు. ఆఖరికి మన కన్న తల్లిదండ్రులైనా సరే మనల్ని ఒకనాడు దూరం పెట్టొచ్చు. కానీ మన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిరంతరం మన చేతిని పట్టుకునే ఉన్నాడు. నిరంతరం మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. నిరంతరం మనల్ని పోషిస్తూనే ఉన్నాడు. నిజమే గదా! ఆయన నడిపించి పోషిస్తున్నాడు కాబట్టే మనం ఇంత దూరం రాగలిగాం. ఆయన కృప మన మీద ఉంది కాబట్టే మనం ఇంతవరకు క్షేమంగా ఉండగలిగాం. మనం కష్టమొచ్చినప్పుడు మనుషుల వైపు కాక ఎప్పుడైతే దేవుని వైపు చూచి, ఎప్పుడైతే ఆ పరిస్థితి నుండి దేవా నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తామో, తక్షణమే ఆయన మన ఎదురు ప్రత్యక్షమై మన సమస్యకి ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా చూపిస్తాడు. కనుక ఇబ్బందులొచ్చినప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు, ప్రతికూల వాతావరణం మన చుట్టూ ఉన్నప్పుడు, ఇబ్బందుల పాలై మనం నలిగిపోతూ ఉన్నప్పుడు, మనుషుల వైపు కాక మనం దేవుని వైపు చూద్దాం. ఆయన మన చేతిని విడిచిపెట్టేవాడు కాదు. మనల్ని నమ్మించి మోసం చేసేవాడు కాదు మనుషుల్లాగా. మనుషులు కొంతమంది మనల్ని నమ్మించి మోసం చేస్తారేమో కానీ, మన దేవుడు మాత్రం మనల్ని నమ్మించి ఎప్పటికీ మోసం చేయడు. ఆయన మనకి నమ్మకమైన సహాయకుడు. మనం ఆయనకు అపనమ్మకంగా ఉంటామేమో కానీ, దేవుడు మాత్రం మనకి నమ్మకంగా ఉంటాడు. కాబట్టి పరిస్థితులు మనకి తారుమారైనప్పుడు మనుషుల వైపు కాక దేవుని వైపు చూద్దాం. తప్పకుండా ఆయన దగ్గర నుంచి సహాయాన్ని మనం పొందుదాం.